మహబూబ్నగర్ జిల్లాలో అంటే జీజీహెచ్ హాస్పిటల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు ఈరోజు విషయం ఏంటంటే నేను ఇక్కడ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా బ్లడ్ బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తున్నా. అదేవిధంగా నేను ఐఎన్టీసీ అంటే జిల్లా జీజీహెచ్ హాస్పిటల్ జనరల్ సెక్రటరీగా నేను ఉన్నా. అదే ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే రేపు జరగబోయే ఇండిపెండెన్స్ డేలోని అంటే కొన్ని అవార్డు విషయంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఈరోజు మీడియా మిత్రులను పిలిచి నేను వీళ్ళతో షేర్ చేసుకుంటున్నా. కాకపోతే గత కొన్ని సంవత్సరాలకు కూడా మాకు ఇదే అనుభవం ఎదురవుతుంది. కాకపోతే ఇప్పుడు కూడా అదే అనుభవం ఎదురవుతుంది. మేము మనసు ఆవేదనతో బాధపడి కృషించి మాకు న్యాయం జరుగుతలేదని చెప్పి నేను ఆర్ఎంఐ మేడం కూడా ఫోన్ చేయడం జరిగింది, దుర్గా మేడం ఫోన్ చేయడం జరిగింది. దుర్గా మేడం ఫోన్ చేస్తే ఆమె ఏమంటుందంటే నాకేం తెలియదు. తర్వాత జరీనా మేడం కానీ తర్వాత సూపర్నెంట్ గారు మేడం వాళ్ళిద్దరి మధ్యనే నడుస్తుంది, నాకేం తెలియదు అని మళ్ళీ జరీనా మేడం మాకు తెలిసిన కొన్ని నాయకులకు ఇంటిమేషన్ ఇచ్చినాము. మహబూబ్నగర్ జిల్లాలోని ఇస్తే ఆ నాయకులు కూడా ఫోన్ చేయడం జరిగింది. దుర్గా మేడం జరిగితే ఏడికి ఫోన్ చేస్తే కూడా ఆయన స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. కాకపోతే ఇంతకుముందుకు గత సంవత్సరాలకు పనిచేసిన కొంతమంది ఇక్కడ రాజకీయం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, సత్యనారాయణ రెడ్డి అండ్ మసూద్ రెడ్డి జరిగినారు. వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ ఇవి కూడా జరగడం వాళ్ళ మాటలిని అదేవిధంగా ఈ ప్రమోషన్లు కూడా చేయడం జరుగుతుంది. మాకు మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి వీళ్ళని పిలిపించి మా ఆవేదన చెందుతున్నాం. కాకపోతే మాకు ఇప్పుడు న్యాయం జరగాలి, ఇక ముందు కూడా న్యాయం జరగాలి. కాబట్టి మేము ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాము. రేపు పొద్దుగాల కూడా మేము సూపరింటెండెంట్ కూడా కలిసి పర్సనల్గా అంటే సూపరింటెండెంట్ సార్కి తెలుసో తెలియదో మాకైతే తెలియదు. కాకపోతే రేపు పొద్దుగాల కూడా మేము ఐఎన్టీసీ నాయకులను పిలిపించి సూపరింటెండెంట్తో కూర్చోబెట్టి, ఎందుకంటే మేము జీజీహెచ్ జనరల్ సెక్రటరీ యాజ్ ఎ ప్రెసిడెంట్ రామ్నాయక్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, ఆయన కూడా ఇప్పుడు ప్రెస్ నోట్ కూడా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మాకు కూడా న్యాయం జరగాలి, ఇక ముందు కూడా న్యాయం అయ్యేటట్టు ఉంటుందని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఈ ప్రెస్ నుంచి మేము సూపరింటెండెంట్ సార్కు తర్వాత మీడియా మిత్రులు కూడా తెలియజేసుకుంటున్నామని నా యొక్క మనవి. ఇలాంటి అవతవకలు ఎప్పుడు కూడా జరగొద్దని మా యొక్క నవి. పూర్వ ఉన్న వాళ్ళ మాటలు విని మమ్మల్ని తొక్కి అంచివేయాలని చెప్పి ఈ విధంగా చేయొద్దని నేను మనవి కోరుతున్నా సూపరింటెండెంట్ సార్ కానీ ఆర్ఎంఓలకు కానీ. అండ్ రేపు కూడా కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము దీనిపైన. దీనికి మీడియా మిత్రులు వచ్చి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈవినింగ్ అంటే 3:30 గంటలకు నేను ఆర్ఎంఓ మేడం దుర్గా మేడంకు ఫోన్ చేయడం జరిగింది. మేడం ఇట్లా ఉంది, మేము బ్లడ్ బ్యాంక్ చేస్తున్నాం మేడం, మేము ఆల్ క్యాంప్స్ అటెండ్ చేస్తున్నాము, బ్లడ్ బ్యాంక్ రన్ చేస్తున్నాము, మరి మాకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. మేము కొన్ని 20 ఏళ్ళ నుంచి అంటే 2006 నుంచి నేను చేస్తున్నా, 2012 నుంచి కోటేశ్వర రెడ్డి అని చేస్తున్నాం ఇద్దరం. అయితే మేము వాళ్ళు చేస్తున్నాం, కానీ ఇంతవరకు మాకు